హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ప్రధానంగా కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన ప్రధానమైన కరెంట్ అఫైర్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే మెయిన్గా ఈ జిఎస్ అనేది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని కొట్టుడు కూడా బాగా కష్టం. అయితే దీంట్లో మార్కులు ఏ విధంగా హై సాధించాలి అనే మెయిన్ విషయం కోసం నేను చెప్తాను ఫ్రెండ్స్. ప్రధానంగా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్ అని జిఎస్ సంబంధించిన ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. ఓకే. అయితే నల్గొండ జిల్లా నేరేడు కొమ్మ మండలం వైజాగ్ కాలనీ సమీపంలో తుల్చీసాద్ దేవాలయం ఉంది ఫ్రెండ్స్. తుల్చీసాద్ దేవాలయం ఎక్కడ ఉందంటారు? తుల్చీసాద్ దేవాలయం నల్గొండ జిల్లాలోని ఉంది. బస్ జిల్లా పేరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది, మిగతా అయితే ఏం అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా తుల్చీసాద్ దేవాలయం ఎక్కడ ఉందని అడుగుతారు. అదే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. తుల్చీసాద్ దేవాలయం ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఫ్రెండ్స్. అయితే మరోపక్క కృష్ణ జలాలతో ద్వీపకల్పంగా తలపిస్తున్న ఈ ఆలయం ఇక్కడ ప్రజలకు ఆధ్యాత్మికతతో పాటు అనేక రకమైన గిరిజన తండాల్లో వాకునావత్ పాడే తెగకు చెందిన పరిసర ప్రాంత భక్తులు ప్రతి శనివారం నిష్ఠతో ఈ ఆలయంలో పూజలు చేస్తారు. ఇదే ఫ్రెండ్స్, అంటే మెయిన్గా ఈ ఆలయం ఎక్కడ ఉంది? నల్గొండ జిల్లాలో ఉంది. ఆలయం పేరు ఏం పేరు? తులచీసాద్ దేవాలయం. అయితే ప్రజెంట్ పూజించే గిరిజన తాండ ఎవరు అంటే మెయిన్గా వాకుం ప్లెన్స్ వాకునావత్ పాడే అనే గిరిజన తాండ మెయిన్గా పూజిస్తుంది ఫ్రెండ్స్. ఇది నల్గొండ జిల్లాలోని దేవాలయం తులచీసాద్ పూజించే తెగ వకునావత్ పాడే తెగ. ప్రతి శనివారం చూస్తారు ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ దేవాలయం, బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక మనం ఇప్పుడు దేవాలయం గురించి చూసుకున్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు ఒక చెరువు గురించి చూసుకున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి ఫ్రెండ్స్, మెదక్ జిల్లాలోని నర్సాపూర్లోని హైదరాబాద్ రహదారి కనిపిస్తుంది మధ్యలో. ఏం లేదు ఫ్రెండ్స్, అయితే కొండల నడుమ నర్సాపూర్ హైదరాబాద్ రహదారి కనిపిస్తుంది. హైదరాబాద్కు సమీపం ఉండడంతో ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. అయితే ఒకటి ఫ్రెండ్స్, మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ఏముంది? రాయారావు చెరువు ఉంది. రాయారావు చెరువు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నర్సాపూర్ అర్బన్ పార్క్ ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. ఇది పర్యాటకులకు ఇది కాటేజీలు ఫ్రెండ్స్. అంటే నార్మల్ కాటేజీలు ఉంటే ఇంత రెంట్ ఇస్తారు. ఈ విధంగా టూరిస్టులకి ప్లస్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి వారం హైదరాబాద్ వీకెండ్ వారు వస్తారు. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? రాయరామ చెరువు ఎక్కడ ఉంది? రాయరామ చెరువు ఎక్కడ ఉందంటే మెదక్లో ఉంది. ఇంతకుముందు దేవాలయం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది రాయరామ చెరువు. ఇది ఫ్రెండ్స్, ఇవి రెండు జిఎస్కి సంబంధించినవి. అయితే ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే బీటెక్లో సీట్లు బాగా మిగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ లేక అందరు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా మాకు తెలిసిన ఫ్రెండ్స్ గుజరాత్లోని మరాఠా యూనివర్సిటీకి వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ ఫీజు తక్కువగా ఉంది, అన్నీ తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా బీటెక్ చేయాలనుకుంటే ఇతర రాష్ట్రాలకు ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఓన్లీ చదువుడే కాకుండా, ఓన్లీ స్టడీ కాకుండా ఆధ్యాత్మికత ఫ్రెండ్స్. ఆధ్యాత్మికత మీన్స్ అంటే మనం కొన్ని పనులు చేస్తూ కొన్నిటిని లాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. అదేంటో చూస్తాం. సమాజంలో ఉన్నత హోదాకు, సుఖప్రదమైన జీవితానికి డబ్బు ఒకటే మార్గమని నేటి తరం భావిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఓన్లీ మనీ కోసమే తిరగాలి, మనీ కోసమే జాబ్ సంపాదించాలి, మనీ కోసమే వేయాలి అని భావిస్తుంది ఫ్రెండ్స్. అలా సంపాదన కోసం ఉరుగులు పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంట్లో 30 వయసులో, నడి వయసులోనే జీవనశైలి జబ్బులకు బాధపడుతున్నారు ఫ్రెండ్స్. ఏం చెప్తాం, మరి పైసలు తీసుకొని వేస్ట్. ఏ డబ్బు కోసం అయితే ఆరోగ్యాన్ని పణంగా పెట్టారో ఆ కష్ట జీవితాన్ని ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. నువ్వు అంత కష్టపడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి సంపాదిస్తున్నావు, మళ్ళీ అదే సంపాదన నీ పానంకి పెట్టాలి, అవసరమా? ప్లస్ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ప్రస్తుతంలో జీవించడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. అసలు ప్రస్తుతం మనం అర్థం లేదు. నాకు జాబ్ రావాలా, కొట్టాలా, పోతే కొడతాం, చేద్దాం. ఏం చెప్తాం ఫ్రెండ్స్? ప్రజెంట్ ఉన్న టైంని దీని చేతులలో ఒక ప్లానింగ్ ప్రకారం మూవ్ వెళ్ళండి. అన్నిటికీ సమయం ఇవ్వండి. అది తమకు మరణమే లేదన్నట్లు తరతరాలు సరిపోయే ఆస్తిని కూడబెట్టేందుకు తాపత్రయపడుతున్నారు. ఆఖరికి వీరు ఏమాత్రం జీవించలేదు అనిపించేలా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. పైసలు కమాయిస్తాం, రేపటి ఉంచుతాం. అదేనా మన లైఫ్? కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. దాని తర్వాత కొంచెం హెల్త్కి సంబంధించిన టిప్స్ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే, నోరు ఎంత శుభ్రంగా ఉంటే అంత ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. దీనికి మెయిన్గా ఏం చేయాలంటే
ఉసిరికాయ, వేప, బేకింగ్ సోడా, స్ట్రాబెర్రీ 4 ఐటెంలు వాడాలా. ఈ ఉసిరికాయ ఎందుకంటే ఉత్తగా మీరు చదువుకుంటారు కదా, ఒక ఉసిరికాయ నోట్లో పడేసుకోండి, బస్ రోజు కూడా పడేసుకోండి, హెల్త్ మంచిగా ఉంటుంది, మీరు ఈజీగా ఉంటారు. అప్పుడప్పుడు వేపతో బ్రష్ కథం అయిపోతుంది. ఏమన్నా ఇట్లా పుల్లవాడి ఇట్లా పడేయండి కథం. అది ఈ బేకింగ్ సోడా ప్రయోగం చేయకండి. ఈ స్ట్రాబెర్రీ పండ్లు అయితే మనం అంత హై క్లాస్ కాదు కాబట్టి వాడితే వాడడం ఎక్కువ లేదు, కానీ మెయిన్ అయితే ఉసిరి, వేప అయితే వాడండి ఫ్రెండ్స్. ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే ఆగస్టు 22, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆగస్టు 22 వరల్డ్ జానపద దినోత్సవం ఫ్రెండ్స్. ఇది అంటే ఆగస్టు 22 వరల్డ్ జానపద దినోత్సవం. ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో ఏం అవసరం లేదు. ఇక దీంట్లో అంటే ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే చూసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకొని మీరే చదువుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయ ఒకటే 22 ఆగస్ట్ 22 ప్రపంచ జానపద దినోత్సవం. ఇది ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం చదువుతో పాటు హెల్త్తో పాటు కొంచెం ఆలోచించండి బయట ఏం జరుగుతుందని చెప్పేసి, అది మీకే ప్లస్ పాయింట్. అయితే పంచాయతీ ఎన్నికల ముసాయిదా సెప్టెంబర్ 6న విడుదలవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్గా రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇది ఫ్రెండ్స్. ఓన్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్టెడ్ రూరల్ ఎలక్షన్స్. ఇది ఫ్రెండ్స్. అంటే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ప్రధానంగా ఇక 7 నుంచి 13 అభ్యంతరాలు ఉంటాయి, పరిష్కారం 19లోగా సెప్టెంబర్ 21న ఇది విడుదలవుతుంది ఫ్రెండ్స్. ఇంతకంటే ఏం చెప్పలేను ఫ్రెండ్స్, ఓకేనా. ఐ థింక్ వచ్చేసరికి మీకు ఎన్నికలు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఉంటాయి నా గెస్ ప్రకారం అయితే జనవరిలో ఎలక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా జనవరిలో ఏమైనా పోస్టులు ఉంటే కొంచెం చూసుకోండి, పోస్ట్ పోన్ అవి అనేవి. దాని తర్వాత ఇది కూడా జిఎస్ఏ ఫ్రెండ్స్. మనం చెరువు గురించి చూసుకున్నాం, దేవాలయం గురించి చూసుకున్నాం, పండగ గురించి చూసుకున్నాం. ఊట్ల పండగ ఎప్పుడంటే ఆగస్టు 26న శ్రీకృష్ణుడు జన్మించింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఊట్ల పండుగ జరుపుతాం. ఏంది అసలు ఈ ఊట్ల పండుగ టక్కని చెప్తా. ఏంటంటే శ్రీకృష్ణుని రోజున విశిష్టమైన ఊట్ల పండుగ. అందనంత ఎత్తున ఊట్లు కట్టి పోటీ పడుతూ వాటిని కొడతారు. పైకొని చూడరే ఊట్ల పండుగ నేడు అంటూ అన్నమయ్య కీర్తనలో వేడుక మహోన్నతను వివరించడం జరిగింది. దాని తర్వాత మెయిన్గా వచ్చేసరికి కష్టాలు ఆపదలు ఎన్ని ఎదురైనా కూడా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే చేసుకున్నాడో ఆ విధంగా మనం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. ప్లస్ ప్రధానంగా ఏంటంటే అయితే అష్టమి పుణ్యతిథే విష్ణుమూర్తి 8వ అవతారం శ్రీకృష్ణుడు. దేవికి నల్లనయ్య 8వ సంతానం. పరమాత్మ జన్మ తిథి 8. అలా 8 శుభ్రపదమైన అష్టమ తిథి పవిత్రమైనది చాలామంది భావిస్తారు. అష్ట దిగ్బంధనం అంటారు ఫ్రెండ్స్. ఆ 8 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.